Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Talk to the World. Talk to the World. The text is from the Gospel according to St. John chapter 18 verses 37 to 38. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37 నుంచి 38 వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. అందుకే పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చితిని, సత్య సంబంధించిన ప్రతి వాడు నా మాట వినును. అందుకు పిల్లలు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. పిల్లలు అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబు, ఐ కేమ్ టు టెస్టిఫై టు ద ట్రూత్. దట్స్ వై గాడ్ హస్ సెంట్ మీ ఇంటు ద వరల్డ్ టు టెస్టిఫై టు ద ట్రూత్. యేసే సత్యము, దేవుడే సత్యమై ఉన్నాడు. జీసస్ సర్వ్స్ as the path to God. యేసు ప్రభు నిజముగా దేవునికి ఒక మార్గమై ఉండకు, దేవుని దగ్గర నడిపించడానికి ఆయన మార్గమై వచ్చిన దేవుడే ఉన్నాడు. ఈ పాత్ కాబట్టి నేనే మార్గం అన్నాడు. దేవుని నడిపించడానికి ఆయనే మార్గం. ఆయన హిమ్సెల్ఫ్ ఇస్ ద వే టు లీడ్ us to God. అంత మాత్రం కాదు, his teacher revealed the truth that leads to eternal life. ఆయన బోధనలు ఇవన్నీ కూడా సత్యమును గూర్చే ప్రకటిస్తున్నాయి, ప్రబోధిస్తూ వచ్చాడు. దట్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్. అవి నిత్య జీవానికి నడిపించేలా ఉన్న ఆ సత్యం అనేది నిత్య జీవి నడిపించేలా ఉన్నది. Jesus' ministry is to testify to the truth. ఆయన పరిచయం, ఆయన మిషన్ ఏమిటంటే, ఆయన మినిస్ట్రీ ఏమిటనగా టు టెస్టిఫై టు ద ట్రూత్. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హిస్ పర్పస్ ఇన్ కమింగ్ ఇంటు ద వరల్డ్ గోస్ బియాండ్ పొలిటికల్ కింగ్షిప్. నువ్వు రాజువా అని రాజ్యం ఈ లోక సంబంధమైన కాదు, బియాండ్ పొలిటికల్ లీడర్షిప్ అని ఈ లోకానికి వచ్చింది. ఎందుకనగా టు టెస్టిఫై టు ద ట్రూత్. డివైన్ మిషన్ ఈజ్ టు రివీల్ ద ట్రూత్ అబౌట్ గాడ్స్ ప్లాన్ ఫర్ హ్యుమానిటీ. టు రివీల్ ద ట్రూత్ అబౌట్ గాడ్స్ ప్లాన్ ఫర్ హ్యుమానిటీ. దేనిక ప్రణాళిక మానవాళి పట్ల ఏమున్నదో దాన్ని ప్రత్యక్షపరచడానికి ఆయన సత్యముగా ఈ లోకానికి వచ్చాడు. హీ హిమ్సెల్ఫ్ ద ట్రూత్. To reveal God's plan for your life, to reveal God's plan for humanity and for mankind. That is the purpose of God. కాబట్టి మనము ఎలా మనం సత్యం గ్రహించుకొని ఈ లోకం, ద పర్పస్ ఆఫ్ అవర్ లివింగ్, ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, గాడ్ హస్ సెండింగ్ us into the world టు టెస్టిఫై టు ట్రూత్. తన కుమారుని పంపాడు సత్యం సాక్ష్యం ఇచ్చడానికి. నిన్ను నన్ను తన కుమారుని పంపిన విధముగా నన్ను పంపుతున్నాడు. యేసే తన శిష్యులను పంపాడు, తండ్రి నన్ను పంపినట్టుగా మిమ్మును ఈ లోకాన్ని పంపుతున్నాను. టు టెస్టిఫై టు ద ట్రూత్. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి. సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి యేసు దేవుడు అంత సాక్ష్యం ఇచ్చేదాని మంచి పాట మనకు ఉన్నది. మనం ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాం, ఎవరి గురించి ప్రకటిస్తున్నాం, ఎవరి గురించి సంభాషిస్తున్నాం, ఎవరిని గొప్ప చేస్తున్నాం. మన ధ్యేయం అంతా, మన మినిస్ట్రీ అంతా కూడా యేసు ప్రభు మినిస్ట్రీ వరే ఉండాలి, ఆయన సేవ వరే ఉండాలి. ఇస్ ఎ మినిస్ట్రీ ఇస్ టు టెస్టిఫై టు ట్రూత్. ఈనాడు సత్యం అనే సంత వీధిలో పడింది. యెషయా ప్రవక్త రాస్తారు, సత్యం అనేది సంత వీధిలో పడిపోయింది. ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవారు కరువైపోతున్నారు, ప్రభు గురించి ప్రకటించేవారు తక్కువైపోతున్నారు. సెల్ఫ్ బోస్టింగ్,
సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. ఇదే ఈ లోకంలో మనకు కనిపిస్తున్నది. None is bothered about testifying to the truth. కానీ ఆయన గురించి మనం మాట్లాడాలి, ఆయన గురించి సంభాషించాలి, ఆయన ఈ లోకాన్ని చూపించాలి, ఆయన గురించి ప్రకటించాలి. మనం ఆ యేసే సత్యము, ఆయనే తన ఎదుగు నడిపించే మార్గమే ఉన్నాడు. కాబట్టి ఆ సత్యము గ్రహించినప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. అని సత్య జీవుని తెలుసుకున్న మనము ఆ ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనము వెనుకాడుతున్నాం. ఎందుకనగా ప్రభు గురించి నువ్వు తెలుసుకోలేదు. ప్రభువు నువ్వు తెలుసుకోవాలి. నో హిమ్ పర్సనల్లీ అండ్ మేక్ హిమ్ నో. ఆయన గురించి తెలుసుకోవడం కాదు. నోయింగ్ అబౌట్ క్రైస్ట్ డిఫరెంట్ నోయింగ్ క్రైస్ట్ పర్సనల్లీ. వ్యక్తిగతమైన ఎరిగి మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. మీరు చెప్పిన మాట ప్రభువా, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చక నేను పుడితిని, అందుకొరకు ఈ లోకానికి వచ్చింది. మనం జన్మింపు చేశారు, నూతన జన్మ ప్రసాదించారు ఆయన మీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి. సాధనగా వాడుకోవాలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వింటే ప్రతి బిడ్డను దర్శించి మా తండ్రి ఒక తీర్మానంతో ప్రభువా మీ గురించి సంభాషించటకు, మిమ్మల్ని ప్రకటించటకు, మీ నామను గొప్ప చేయటకు, మిమ్మల్ని ఈ లోకాన్ని చూపించటకు, మీ గురించే మాట్లాడకు తండ్రి, మీ గురించే సాక్ష్యం ఇవ్వటం ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.